ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి, గైనకాలజిస్ట్ ఫ్రమ్ అంకురా హాస్పిటల్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాటర్. డైలీ ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్ 45 to 55% వరకు మన డైట్లో కార్బోహైడ్రేట్ ఉండాలి. అది మనకి రైస్ అండ్ రైస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ నుంచి వస్తుందన్నమాట. బట్ ఎవరైతే డయాబెటిక్ ప్రోన్ కానీ ఆల్రెడీ డయాబెటిక్ ఉంటారో వాళ్ళు ఈ రైస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనేవి అవాయిడ్ చేయడం బెటర్. వాళ్ళు ఈ కార్బోహైడ్రేట్స్ని హోల్ గ్రెయిన్స్ నుంచి తీసుకుంటే బెటర్. అంటే లైక్ బ్రౌన్ రైస్, రాగులు, సజ్జలు, జొన్నలు, మిల్లెట్స్ అండ్ ఓట్స్ నుంచి తీసుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోటీన్ 40 to 45% వరకు ప్రోటీన్ అనేది మన డైట్లో ఉండాలి. అంటే డైలీ ఒక 60 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. అది మనకి పల్సెస్ నుంచి, మీట్, ఫిష్, ఎగ్స్, మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లైక్ పనీర్, నట్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్స్ అంటే ఫ్యాట్స్ ఒక 20 to 25% వరకు మన డైట్లో ఫ్యాట్ అనేది ఉండాలి. అందులో కూడా హెల్దీ ఫ్యాట్ లైక్ ఆలివ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్స్ అయితే అందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. బట్ పామ్ ఆయిల్స్ అండ్ కోకోనట్ ఆయిల్స్లో మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దేవర్ నాట్ గుడ్. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా మనకి చాలా మంచి ఫ్యాట్స్ అనమాట. అవి మనకి ఫిష్ ఆయిల్స్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ కెన్ బి టేకెన్. ఫ్రూట్స్ విషయానికి కనుక వస్తే అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఎక్సెప్ట్ రా పపాయ. అండ్ ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళు మ్యాంగోస్ని, సీతాఫల్ అండ్ సపోటాని అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ డయాబెటిక్ ప్రెగ్నెంట్ ఉమెన్ దే కెన్ టేక్ యాపిల్స్ లైక్ 3 to 4 స్లైసెస్ తీసుకోవచ్చు. దాంతోపాటు వాటర్ మిలన్, జామకాయ కూడా తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు హోల్ ఫ్రూట్ తీసుకోవడం బెటర్ రాదర్ దాన్ మేకింగ్ ఇట్ యాజ్ జ్యూస్ అనమాట. ఓకే, I hope this video is useful and follow me for more videos. Thank you.